స్వామియే శరణమయ్యప్ప. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాయ్ఫుల్ జర్నీ తెలుగు. ఈ వీడియోలో మనం శబరిమల ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. శబరిమల కేరళ రాష్ట్రంలోని పతనంతిట్ట డిస్టిక్లో ఉంటుంది. శబరిమల ట్రైన్లో వెళ్ళాలంటే మనం ముందుగా కొట్టాయం లేదా చెంగనూరు రైల్వే స్టేషన్ చేరుకోవాలి. ఎరుమెలి వెళ్ళి శబరిమల వెళ్ళాలనుకునేవారు మాత్రం కొట్టాయం రైల్వే స్టేషన్ వెళ్ళి అక్కడ నుండి బస్సులో ఎరుమెలి చేరుకోవచ్చు. డైరెక్ట్గా శబరిమల వెళ్ళాలనుకునే భక్తులు కొట్టాయం లేదా చెంగనూరు రైల్వే స్టేషన్ నుండి డైరెక్ట్గా శబరిమల వెళ్ళవచ్చు. మన తెలుగు రాష్ట్రాల నుండి కొట్టాయంకి చాలా ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు మనం కొట్టాయం రైల్వే స్టేషన్కి చేరుకున్నాం. ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న బస్సే ఎరుమెలికి వెళ్ళే బస్సు. ఈ కొట్టాయం రైల్వే స్టేషన్ నుండి బయటికి రాగానే ఎంట్రన్స్ ఎదురుగానే ఎరుమెలికి వెళ్ళే బస్సెస్ ఉంటాయి. ఇప్పుడు మా బస్సు ఎరుమెలికి బయలుదేరింది. నేను కొట్టాయం రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయ్యింది. కొట్టాయం రైల్వే స్టేషన్ నుండి ఎరుమెలికి 50 kilometers దూరం ఉంటుంది. బస్సులో అప్రాక్సిమేట్లీ 2 hours టైం పడుతుంది. బస్సులో 2 గంటలు ప్రయాణించాక ఇప్పుడు మనం ఎరుమెలి చేరుకున్నాం. ఎరుమెలి చేరుకున్నాక ఇక్కడ స్నానం చేయడానికి రివర్ ఉంటుంది, వాష్రూమ్స్ కూడా ఉంటాయి. ఈ ఎదురుగా కనిపించే టెంపుల్ నుండి అయ్యప్ప స్వామి యాత్ర స్టార్ట్ అవుతుంది. ఈ టెంపుల్ నుండి బయటికి రాగానే అయ్యప్ప స్వామి చిన్ననాటి స్నేహితుడైన వావర్ స్వామి మసీద్ ఉంటుంది. శబరిమల వెళ్ళే భక్తులు వావర్ స్వామిని దర్శించుకొని శబరిమల వెళ్తారు. ఈ వావర్ స్వామి మసీదులో ఒక ప్రదక్షిణ చేసి ఇక్కడ నుండి అయ్యప్ప స్వామి టెంపుల్కి నాట్యం చేసుకుంటూ వెళ్తారు. ఇలా నాట్యం చేసుకుంటూ వెళ్ళేదాన్ని పేట తుల్లై అంటారు. ఇక్కడ కనిపించేదే ఎరుమెలిలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్. చాలా బాగుంటుంది, లోపలికి వెళ్దాం రండి. అయ్యప్ప స్వామిని హరిహర సుతుడని, ధర్మశాస్త్ర అని, మణికంఠుడని కూడా పిలుస్తారు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలలో అయ్యప్పని బ్రహ్మచారిగా పూజిస్తారు.
ఈ రివర్లోనే భక్తులందరూ స్నానం చేస్తారు. స్నానం చేయడానికి ఈజీగా ఉండడానికి షవర్స్ కూడా పెట్టారు. శబరిమలలోని అయ్యప్ప సన్నిధికి ప్రతి ఏటా 5 కోట్ల మంది భక్తులు వస్తుంటారు. ఇప్పుడు అయ్యప్ప జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. మహిషాసురుని సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమైన తర్వాత మహిషి బ్రహ్మను ఈ విధంగా కోరింది: శివుడికి కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్నెవ్వరూ జయించకూడదు. అది కూడా ఆ హరిహర తనయుడు 12 ఏళ్ల పాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవాధర్మం నిర్వర్తించాలి. మిగిలిన స్టోరీ మనం మెట్లు ఎక్కేటప్పుడు తెలుసుకుందాం. శబరిమలకి భక్తులు పెద్దపాదం చిన్నపాదం ద్వారా వెళ్తారు. పెద్దపాదం అనగా ఎరుమెల్ నుండి నడుచుకుంటూ ముందుగా పంబాకి వెళ్తారు. పంబా నుండి మళ్ళీ నడుచుకుంటూ శబరిమలకి వెళ్తారు. చిన్నపాదం అనగా ఎరుమెల్ నుండి బస్సులో పంబా వరకు వెళ్ళి పంబా నుండి నడుచుకుంటూ శబరిమలకి వెళ్తారు. ఎరుమెలిలో అయ్యప్ప స్వామి దర్శనం అయ్యాక ఎరుమెలి నుండి పంబాకి బస్సులో బయలుదేరాము. ఎరుమెలి నుండి పంబ 43 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సులో అప్రాక్సిమేట్లీ 2 hours టైం పడుతుంది. ఇప్పుడు మనం పంబా చేరుకున్నాం. ఇక్కడ కనిపించేదే పంబా నది. స్వామిమాల వేసుకున్న ప్రతి భక్తుడు పంబా చేరుకున్నాక ఈ పవిత్రమైన పంబా నదిలో స్నానం చేశాక కాలినడకన శబరిమలకి వెళ్తారు. ఈ నది పక్కనే లాకర్ రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. లగేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ లాకర్ రూమ్స్లో పెట్టేసుకొని కాలినడకన బయలుదేరవచ్చు. పంబాలో అన్నదాన సత్రం కూడా ఉంది. పైకి వెళ్ళే ముందు ఇక్కడ భోజనం చేసి వెళ్ళడం మంచిది. చాలా ఎనర్జీ అవసరం పడుతుంది. ఇక్కడ నుండే మనం శబరిమల వెళ్ళడానికి మెట్ల మార్గం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసే ముందు మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనం ఆన్లైన్లో టికెట్ తీసుకుంటే డైరెక్ట్ దాన్ని చూపించేసి వెళ్ళిపోవచ్చు. లేదంటే ఆఫ్లైన్లో తీసుకోవడానికి సపరేట్గా క్యూలో వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ముందుగానే ఆన్లైన్లో టోకెన్ తీసుకొని రావడం బెటర్. 1 day ముందు కూడా తీసుకోవచ్చు. ఆన్లైన్ బుకింగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. పంబా నుండి శబరిమలకి అప్రాక్సిమేట్లీ 3.5 కిలోమీటర్ దూరం ఉంటుంది. పైకి ఎక్కేటప్పుడు చాలా ఆయాసం వస్తూ ఉంటుంది. సో మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూ పైకి ఎక్కాలి. దారి పొడవునా గవర్నమెంట్ మెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేస్తుంది. సో మీ వెంట డ్రింకింగ్ వాటర్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. దారిలో గ్లూకోజ్ ప్యాకెట్స్ ఎక్కువగా అమ్ముతుంటారు. ఒకవేళ ఎనర్జీ తక్కువ అనిపిస్తే గ్లూకోజ్ ప్యాకెట్స్ తీసుకోండి. అలా కాని పక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి. తదాస్తు అని మహిషికి వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మ. క్షీరసాగర మదనం అనంతరం దేవతలకు రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం ధరించి కార్యం నిర్వహిస్తాడు. తర్వాత అదే రూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో అయ్యప్ప జన్మిస్తాడు.
ఇతడు శైవులకు వైష్ణవులకు ఆరాధ్య దైవం. తండ్రి అయిన జగత్పతి ఆజ్ఞ ప్రకారం పంపా సరోవర తీర ప్రాంతంలో మెడలో మణిమాలలతో శిశు రూపంలో అవతరించాడు ధర్మశాస్త్ర. అయ్యప్ప స్వామి ధర్మ ప్రవర్తన, ధర్మనిష్ట లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. తన భక్తులు ఏ ఏ ధర్మాలని పాటించాలో, ఏ నియమనిష్టలతో ఉండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలని ప్రతిపాదించాడు. అప్పటి నుండి ఆయన ధర్మశాస్త్రగా పిలువబడుతున్నాడు. అదే సమయంలో వేట నిమిత్తం అటుగా వస్తాడు పందల దేశరాజు, గొప్ప శివభక్తుడు అయిన రాజశేఖరుడు. అలా ఆ బిడ్డను రాజు అంతఃపురంనకు తీసుకువెళ్తాడు. ఆ శిశువుని చూసి రాణి కూడా ఎంతగానో ఆనందిస్తుంది. అలా అయ్యప్ప అడుగుపెట్టిన వేళా విశేషం వలన ఆ దంపతులకి మరొక మగబిడ్డ పుడతాడు. మాల వేసుకున్న భక్తులని 18 మెట్ల గుండా గుడి లోపలికి పంపిస్తారు. మిగతా భక్తులని వేరే మార్గం ద్వారా గుడి లోపలికి పంపిస్తారు. దర్శనం అందరికీ ఒకటే. తగిన వయస్సు రాగానే మహారాజు కొడుకులిద్దరిని గురుకులానికి పంపిస్తాడు. అప్పుడు రాజగురువు అయ్యప్పని అవతార పురుషునిగా గుర్తిస్తాడు. గురుకులంలో విద్యను అభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకి రాజ్య పట్టాభిషేకం జరపాలనుకుంటాడు తండ్రి. తల్లికి అది ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుటకి పులిపాలు కావాలని చెప్పిస్తుంది. నేనెళ్ళి తీసుకువస్తానని చెప్పి బయలుదేరతాడు అయ్యప్ప. అడవిలో నారదుడు మహిషిని కలిసి అయ్యప్ప గురించి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడు అని హెచ్చరిస్తాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పని చంపడానికి వెళ్తుంది. వీరిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు సమస్త దేవతలు అదృశ్య రూపంలో వస్తారు. ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చేస్తూ మహిషిని ఎదిరిస్తాడు. అయ్యప్ప మహిషిల మధ్య జరిగే భీకర యుద్ధంలో చివరిగా మహిషిని నేలపై విసిరిగొడతాడు. ఆ దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా ఆయనను స్తుతిస్తూ ఆయన ముందుకు వస్తారు. అప్పుడు అయ్యప్ప ఇంద్రునితో, దేవేంద్ర, నేను పులిపాలు తెచ్చే నెపంపై ఇలా వచ్చాను, కాబట్టి మీరందరూ పులిలై నాకు తోడ్పడండి అని అడుగుతాడు. అయ్యప్ప కోరికపై అందరూ పులులుగా మారిపోతారు. ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమైన పులిగా మారిపోతాడు. పులుల దండుతో అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు. రాజు అయ్యప్పకి పట్టాభిషేకం చేయాలనుకుంటాడు. కానీ తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వద్దని మణికంఠుడు తనకి ఒక ఆలయాన్ని నిర్మించి ఇవ్వమని కోరతాడు. అందుకు నియమం ఏంటంటే తానొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకి ఆలయం నిర్మించాలని. అలా కట్టిన ఆలయం శబరిమలలో ఉంది. అక్కడ అయ్యప్ప స్థిర నివాసం ఏర్పరచుకొని తన భక్తుల పూజలు అందుకుంటున్నాడని భక్తుల నమ్మకం. ఇక్కడ ఎదురుగా కనిపించేది అయ్యప్ప స్వామి 18 మెట్లు. మాల వేసుకున్న భక్తులను మాత్రమే ఈ 18 మెట్ల గుండా ఆలోచిస్తారు.
నా దర్శనం అయిపోయింది. నాకు దర్శనానికి 1 అవర్ టైం పట్టింది. టెంపుల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. టెంపుల్ మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు క్లోజ్ అయి ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇక్కడ నుండి పంబా వరకు కాలినడకన వెళ్ళి పంబా నుండి బస్సులో చెంగనూరు రైల్వే స్టేషన్ వెళ్ళనున్నాం. పంబా నుండి చెంగనూరు రైల్వే స్టేషన్ 85 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. కొండపైన కూడా అన్నదాన సత్రం ఉంది. దర్శనం అయ్యాక అన్నదాన సత్రంలో భోజనం చేసి కిందికి బయలుదేరుతున్నాను. శబరిమల యాత్ర చాలా అద్భుతమైన యాత్ర. ఈ ట్రిప్ గురించి ఎటువంటి సందేహాలున్నా కామెంట్లో తెలియజేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. స్వామియే శరణమయ్యప్ప.